అందరికీ నమస్తే అండి. ఇప్పుడు ఈరోజు రేపు ఎల్లుండి రాజకీయాలు మన ఆంధ్రప్రదేశ్లో చాలా కీలకం. నామినేషన్ల ఘట్టం జరుగుతోంది. నామినేషన్లు వేస్తున్నారు. ఆల్మోస్ట్ ఇంకో 3 రోజులే గడువు ఉంది. ఈరోజు రేపు ఎల్లుండి 3 రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ 3 రోజుల్లో నామినేషన్స్ ఫినిష్ అయిపోతాయి. ఆ తర్వాత స్క్రూటినీ జరుగుద్ది. ఆ తర్వాత ఉపసంహరణలు అవన్నీ జరిగి ఎవరెవరైతే పోటీ చేస్తున్నారనేది ఫైనల్ తేల్చేస్తారు. సో ఈ నామినేషన్ల ఘట్టంలో రాజకీయ పార్టీలు చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంటాయి నామినేషన్ని. ఎందుకంటే నామినేషన్స్కి ఒక 10,000 మందో 15,000 మందో 20 మందో 20,000 మందో భారీ ర్యాలీలుగా వస్తే ఆ వీడియోలు ఆ బయట్లతో ఒక మంచి ప్రచారానికి ఉపయోగపడుతుంది, అది ఒక పాజిటివ్ సంకేతం చేయడానికి ఉపయోగపడుతుంది అని పార్టీలు భావిస్తాయి. అందుకే నామినేషన్ల కోసమే భారీగా ఖర్చు పెడతారు. నిన్న ఈరోజు మొన్న చాలా నామినేషన్స్ జరిగాయి. ఈరోజు యాక్చువల్లీ మంగళవారం, పెద్దగా నామినేషన్స్ ఏమి జరగవేమో అనుకున్నాం, కానీ అక్కడక్కడ జరుగుతున్నాయి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు నామినేషన్ వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఈరోజు నామినేషన్ వేస్తున్నారు. అలాగే నిన్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కీలకమైన నాయకులు చాలామంది నామినేషన్స్ వేశారు. అలాగే రేపు ఎల్లుండి కూడా కొన్ని ముఖ్యమైన నామినేషన్స్ ఉన్నాయి. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు 25వ తేదీన పులివెందుల్లో నామినేషన్ వేయబోతున్నారు. అలా ఈ నామినేషన్ సందర్భంగా అభ్యర్థులు పెడుతున్న ఖర్చు, చేస్తున్న ఏర్పాట్లు మామూలుగా లేవు అసలు. మార్కాపురం నియోజకవర్గంలోనేమో నామినేషన్ ర్యాలీలో జనాల్ని భారీగా చూపించడానికి విజయవాడ నుంచి పెయిడ్ ఆర్టిస్టులను తెప్పించారు. ఆల్రెడీ మార్కాపురం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి అన్నా రాంబాబు గారు మొన్న మధ్య స్వీట్ ప్యాకెట్లలో డబ్బులు పెట్టి సోషల్ మీడియాలో బాగా అపఖ్యాతి పాలయ్యారు. ఇప్పుడు మరో విషయం బయటకు వచ్చింది. మార్కాపురం నియోజకవర్గంలోనే వైసీపీ ర్యాలీ కోసం, నామినేషన్ ర్యాలీ కోసం విజయవాడ నుంచి 200 మంది మహిళల్ని తెచ్చారంట. వాళ్ళకి పక్కనే తిరువూరులో ర్యాలీ అని చెప్పి వెహికల్ ఎక్కించుకొని మార్కాపురం తెచ్చారంట. వాళ్ళందరూ కూడా మార్కాపురంలో నిన్నొచ్చి ఈరోజు ర్యాలీ జరుగుతుంటే ఈరోజు వరకు ఉన్నారు. చూసారా ఎంత ఫేక్ గేమ్ ఆడుతున్నారో, ఎంత దరిద్రగొట్టి పాలిటిక్స్ చేస్తున్నారో జనాలను చూపించుకోవడం కోసం. సో అంటే నామినేషన్ ర్యాలీలు వాళ్ళకి ఒక పాజిటివ్ సంకేతంగా పార్టీలు భావిస్తాయి, అభ్యర్థులు భావిస్తారు. అందుకే భారీగా ఖర్చు పెట్టి పెయిడ్ ఆర్టిస్టులను రప్పించి ఈరోజు నేను ఏలూరులో చూశాను. ఏలూరు బడేటి చంటి గారి ర్యాలీ దగ్గరుండి చూశాను. అక్కడ కూడా మ్యాక్సిమం నాన్ లోకల్స్ మీన్స్ పక్కన దెందులూరులోని కొన్ని గ్రామాల నుంచి, ఆ కాలనీ నుంచి ఈ కాలనీ నుంచి కొంతమంది మహిళలు వచ్చారు. అడిగాను, ఏమ్మా ఎక్కడి నుంచి వచ్చారు మీరని. ఇలా కొన్ని ఏరియాల పేర్లు చెప్పారనమాట. అలా అంటే కొంతమంది నాన్ లోకల్స్ వచ్చారు. వాళ్ళకి ఎంతో కొంత పేమెంట్ ఇప్పించో ఏదో భోజనం పెడతానని చెప్పి రప్పిస్తారు. ఈవెన్ మొన్న జరిగిన వైసీపీ ఆలనాని గారి ర్యాలీలో కూడా అదే జరిగింది. ఆలనాని గారి ర్యాలీకి కూడా పక్క నియోజకవర్గం నుంచి, అటు కైకలూరు నుంచి ఆ ప్రాంతం నుంచి ఇలా తీసుకొచ్చారనమాట. అంటే ర్యాలీల్లో, నామినేషన్ ర్యాలీల్లో జనాల్ని చూపించుకోవడానికి అభ్యర్థులు పడుతున్న తిప్పలు ఇవి. ఇప్పుడు ఎండలు ఎక్కువ ఉన్నాయి. నిజంగా అభిమానం ఉన్న వాళ్ళు ఎవరు కూడా బయటకు రావట్లా. ఎన్నికల రోజు ఓట్లు వేద్దాంలే అనేటట్టు ఉన్నారు. ఎవరు కూడా అభ్యర్థి ప్రచారానికో అభ్యర్థి నామినేషన్స్కో స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఆ ర్యాలీల్లో ఉండట్లేదు. ఎందుకంటే ఎండలు ఎక్కువ ఉన్నాయి, మనకెందుకు ఆ రిస్క్ అని సైలెంట్గా ఉన్నారు. పార్టీల మీద అభిమానం ఉన్నప్పటికీ, ఓటు వేయాలని ఉన్నప్పటికీ నామినేషన్లకో ప్రచారానికో బయటకు అయితే రావట్లేదు. కానీ వీళ్ళకేమో జనాల్ని చూపించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ జనాలను చూపించుకోవడానికి భారీగా ఖర్చులు పెడుతున్నారు. వైసీపీ వాళ్ళు అయితే వాళ్ళ దగ్గర మందు ఉంది కాబట్టి మందు ఖర్చు పెడుతున్నారు. వేలాది వేలు బాటిల్ ఇస్తున్నారు. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి నామినేషన్ ర్యాలీ జరిగింది, భారీగా జరిగింది. పవన్ కళ్యాణ్ గారికి నేను గతంలోనూ చెప్పాను, ఇప్పుడు చెప్పాను, ఆయనకి జనాల్ని రప్పించుకోవాల్సిన అవసరం ఉండదు. ఆయన క్రేజే ఆయనకు పాజిటివ్, ఆయనకు బలం. సో ఆయన రోడ్డు మీదకు వస్తున్నారు, పలానా చోటకు వస్తున్నారు అంటే వేలాది మంది ఆటోమేటిక్గా కొన్ని నిమిషాల వ్యవధిలో పోగవుతారు. సో ఆయన నామినేషన్ ర్యాలీ అయితే వేలాది మందిలో జరిగింది. కానీ సాధారణ టీడీపీ, వైసీపీ అభ్యర్థులకు మాత్రం నామినేషన్లు వేస్తుంటే జనం రావట్లేదు, బలవంతంగా రప్పించుకుంటున్నారు, భారీగా డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు. దాన్నే ఎన్నికల వరకు ఒక రకమైన పాజిటివ్ సంకేతంగా చూపించుకుంటారనమాట. నేను దగ్గరుండి చాలా ర్యాలీలు చూశాను. అన్నిట్లో కూడా పెయిడ్ ఆర్టిస్టులే ఎక్కువ మంది ఉన్నారు, డబ్బులు ఇచ్చి తెప్పించుకున్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. థ్యాంక్ యూ.